హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ రెసిపీస్. చేదుకి భయపడి కాకరకాయ ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినే విధంగా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ నేను 1/2 kg చిన్న కాకరకాయలు తీసుకున్నాను. వీటికి 2 చివర్లా కట్ చేసుకొని పీలర్తో నీట్గా పీల్ చేసుకొని మధ్యలో కాటు పెట్టి కాస్త సాల్ట్ పెట్టి ఆ కాకరకాయ మొత్తాన్ని సాల్ట్తో ఈ విధంగా రుద్ది 15 నిమిషాలు మజ్జిగలో వేసి నానబెట్టాలి. ఇంతలా పీల్ చేసి మజ్జిగలో నానవేస్తే ఇంకేం న్యూట్రియంట్స్ ఉంటాయి అనకండి. అసలు తినని వారు కూడా తినడం అంటూ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత వద్దన్నా పచ్చి కాకరకాయలు తినేంత ఇష్టం పెరుగుతుంది. సరే, ఈలోపు మనం మసాలా తయారు చేసుకున్నాము. స్టవ్ మీద చిన్న ముక్కిడ పెట్టుకొని పుట్నాల పప్పు, పల్లీలు, ధనియాలు 2 స్పూన్ల చొప్పున 4 ఎండుమిరపకాయలు ఒక్కొక్కటిగా వేపుకొని చల్లారాక దానితో పాటు 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత జీలకర్ర, కళ్ళు, ఉప్పు కలిపి పౌడర్ చేసుకోవాలండి. ఈలోపు మజ్జిగలో నానిన కాకరకాయలను తీసి పిండుకొని 10 నిమిషాలు ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. డైరెక్ట్గా పిండి మనం ఆయిల్లో వేసేసినట్లయితే కొన్నిసార్లు ఇంకా చెమ్మన్నట్టు కానీ లైట్గా వాటర్ ఉంటే తుంపర్లు అనేవి, నూనె తుంపర్లు మన మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. కేవలం ఈ మజ్జిగ ప్రాసెస్ వల్లనే మ్యాక్సిమం చేదిపోతుందండి. ఇప్పుడు కాకరకాయలను వేపుకోవడానికి తగినంత నూనెను పోసుకొని కాగిన తర్వాత చక్కగా వేగేలాగా వేయించుకొని తీసి దానిలో మనం మొదటిగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి లైట్గా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే సన్నగా ముక్కలుగా అయినా తరుక్కోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద దాకని పెట్టుకుని ఇంతకుముందు కాకరకాయలను వేపగా మిగిలిన నూనె కానీ వేస్తే అది వేసుకోవచ్చు. చిరుచేదు వస్తుంది అనుకుంటే మీరు సపరేట్గా వేరే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తాలింపు వేసుకున్న తర్వాత ఏదైతే నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నానో ఆ ఆనియన్ పేస్ట్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా కాకరకాయలను వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ, ఇన్ కేస్ ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఏదైనా మిగిలిందనుకోండి కర్రీలో కలిపేసుకొని వేగేలా చూసుకొని దించేసుకోవాలండి. కాస్త టైం తీసుకున్నా కానీ ఓపిక చేసుకొని చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. కనీసం ఒక 3 రోజులైనా నిల్వ ఉంటుంది. కానీ రుచి చూశాక మనకి నిల్వ ఉంచే అవకాశం కూడా రాదు, అంతలా తినేస్తాం. కాకపోతే కాకరకాయ కాస్త వేడి చేస్తుంది సుమా, తిన్న రోజు మాత్రం కొబ్బరి నీరు, మజ్జిగ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరెన్నో ఇలాంటి రుచికరమైన వంటలు చూసి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మీరెవరైనా ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.